నెయ్యిపై నిగ్గు తేల్చండి. సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యన్ స్వామి పిల్. నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కే. దశాబ్దాలకు ఇదే అనవైతే ఎన్డీబీబీ నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శ చేస్తున్నారు. ఆ నెయ్యిని 100% వాడలేదని ఈవో ద ప్రింట్ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు? టీటీడీ తిరస్కరించిన నెయ్యి ఎన్డీడీబీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? అతి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకి లీక్ చేసి రాద్దాంతో కొందరు రాజకీయ లబ్ధి కోసం ఆ ప్రకటన చేస్తున్నారు. సుప్రీం పర్యవేక్షణలో కమిటీ నియమించండి, ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలంటూ. రేపు లోకేష్ 4 రారీ రిజెక్ట్ అయితే అపచారం ఎలా జరిగిందో మీ బాబుకు చెప్పు అంటూ తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నాడు. జంతువులు కొవ్వు కలిపిన నీ ఏఆర్ డైరీ నెయ్యి లారీలు 4 టీటీడీ తిప్పి పంపింది. అదో ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇదే సీఎం ఈవో చెప్పారు మీ పాపం పండినట్టు. జగన్కి లోకేష్ ఇచ్చినటువంటి ట్వీట్ని బేస్ చేసుకుని ఆ చంద్రబాబుని అడ్డంగా బుక్ చేసిన లోకేష్ అంటూ తండ్రి చెప్పిన దానికి భిన్నంగా తనయుడు ట్వీట్. జూన్ 12 నుంచి ఈ 8 ట్యాంకర్లు నెయ్యి సరఫరా, అందులో 4 ట్యాంకర్లు వెనక్కి ఆ రిపోర్టును ఫీడ్ చేసి జత చేసిన లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి ఇప్పుడు నందిని నెయ్యి